అలియాస్ నిల్సోను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో ఆమెను హత్య చేశారు. రాధను హతమార్చిన మావోయిస్టులపై రాధ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన నా కూతురు శవమ ఇంటికి తిరిగి వచ్చిందని కన్నీరు మున్నీరుగా విలిపించారు. శిల్పాదేవి అనే మహిళ మా కూతురుని తీసుకెళ్లిందన్నారు. మావోయిస్టు రాధ తల్లిదండ్రుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఇన్ఫార్మర్ నేపథ్యంతో 2 రోజులకు ముందు మావోయిస్టు రాధని అత్యంత కిరాతకంగా కూడా మావోయిస్టులు చంపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె పార్థివ దేహాన్ని హైదరాబాద్ వంటి అంబేద్కర్ నగర్కి తీసుకొచ్చారు. జవహర్ నగర్ కాలనీలో వాళ్ళు ఉంటారు. ఇన్ని సంవత్సరాలైందమ్మా ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మాయి? 7 సంవత్సరాలు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమన్నా చెప్పిందమ్మా? అప్పుడు జాబ్ కోతున్నాను చెప్పింది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చేటోళ్ళ అప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడడానికి కానీ వచ్చారు తీసుకుపోయారు కూడా. వాళ్ళు ఎట్లా ఉండడం? జైలు పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడేటోళ్ళమ్మా మీతో? ఎట్లా ఉండేవాళ్ళు? వాళ్ళు లేదు చెల్లె మమ్మీ అనుకుంటేనే అంత దోస్తాం చేసి ఇవన్నీ నేర్పించి తీసుకొని పోయారు. అంటే సంగమంలో తిరిగిండ్రు 10 మంది దాకా. సంగమంలో తిరిగి ఎవరి నెలలకు పోయారు. సపరేట్గా ఈ మనం తీసుకుపోయినా ఒక ఆమె శిల్ప రెగ్యులర్ గా మీ ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చి 2 రోజులు ఇంట్లో ఉండి శిల్పాదేవి ఇద్దరు 2 రోజులు ఉండి అమ్మాయిని దగ్గర పెట్టుకొని పోయారు. నాతో ఫోటో కూడా దిగిపోయారు. అప్పుడు పోలీసు వాళ్ళు బాగా దిగుతారు కాబట్టి నా పిల్లని ఏం చేస్తారు అన్నట్టు అది ఎక్కడేసిన ఒక ఫోటో కూడా లేదు, అన్ని వాళ్ళు కూడా లేకుండా. వెళ్ళేటప్పుడు మీతో ఎట్లా ఉండేది? ఎట్లా మాట్లాడేదమ్మా? ఏమంటే బాగుండే, మంచిగా మాట్లాడే. చివరిగా ఏం మాట్లాడేది వెళ్ళిందమ్మా? ఏం వెళ్ళమ్మా నేను అది డెలివరీ కేసు ట్రైనింగ్ అయినా అక్కడ నాకు కేసు ఉందమ్మా నేను వెళ్ళిపోతున్నాను అని చేసింది. అమ్మ ఒక ఫోటో దిగుతామా మీతోటి అని. మా ఆయన నేను మా చిన్న కొడుకు ఆ శిల్ప కూడా దిగింది మాతో పాటు. అమ్మకట్టే దిగింది అందరి పాటు దిగి 4 దిగినాం. పోయిందే ధనాలు నాయన ఆటలు కూర్చొని రాదమ్మ ఏడుస్తుంది. ఫోటో షాప్లోకి వెళ్ళొచ్చే వరకు దిగింది సపరేట్గా వచ్చి ఏడుస్తుంది ఆటలో కూర్చొని. నీ ఎట పాప ఎట పాయ చూసే వరకు ఆటలు ఎందుకు ఏడుస్తుంది మా అమ్మ అన్న. నీకు జ్వరం వచ్చింది కదమ్మా అందుకే వదిలేసిపోబుద్ది అయితే లేదు నాకు. మరి ఉండు ఎందుకు పోతున్నామి పోకని అంటే పోవాల్సిందమ్మా ఇలా ఖచ్చితంగా సరే నీకు అలవాటుగా బిడ్డ పోవడు అనగానే ఇద్దరు కలిసి బస్సు ఆటో ఎక్కిండ్రు. శిల్ప రాధమ్మ ఇద్దరు తీసుకొని పోయిరంటే ఒక 3 సంవత్సరాలకు అమ్మాయి నాకు దొరకలేదు. ఈ 3 సంవత్సరాలు మీరు వెతికారా? ఎవరికైనా చెప్పారా? ఎక్కడ పోయింది ఎటు పోయింది ఎక్కడ చూసినా అడ్రస్ లేదు. పోలీసు వాళ్ళు మా ఇంటికి తిరుగుతున్న ఊరు ఏ పోయిన సంగతి తెలిసిపోయింది వాళ్ళకు. రాధ ఇంకో అమ్మాయి ఇద్దరు కలిసి పోయిండ్రు అని పోలీసు వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతురు. ఎక్కడ పోయింది మీకు తెలుసు అంటాడు. నువ్వు 10 సార్లు చెప్పినా ఒకటే మాట సార్ నా పిల్లని అడగొట్టుకొని మీకు నేను దొంగ మాట చెప్పడం ఎక్కడిది అని అంటే ఇక తిరిగి వాళ్ళు పెద్ద మేడం కూడా వచ్చింది. ఆ పోలీసులు వైజాగ్ పోలీసులు ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు అందరూ వచ్చారు. తిరిగి వాళ్ళు అలసిపోయారు కానీ నా బిడ్డను పట్టుకోవాలి ఎవరు పట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఎవరు వాళ్ళను రాదమ్మా 3 సంవత్సరాలకు నాకు కనిపించకపోతే డౌట్ ఏమొచ్చిందంటే ఏం వైజాగ్లో ఉన్నాను తెలిసింది. వైజాగ్లో ఉన్నాను తెలిస్తే సరే అక్కడ మాకు చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అటొక్క రాదమ్మా వైజాగ్లో ఉన్నాడు తెలుస్తుందమ్మ జర కనుక్కోరా అన్న అంటే అక్కడ ఒక 2 రోజులు వారం రోజులు ఉండేదట. వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినాక రాధమ్మని తీసుకుపోయిండ్రు. ఇంకో పాప ఈమె ఆంధ్ర పాప ఆమెని ఇద్దరు తీసుకుపోయిండ్రు. అక్కడ జంపై తోలిచ్చిర్రు సపడే కూకున్నారు. మళ్ళీ ఇప్పటిలో వచ్చి ఇళ్ళలో ఉన్నారు. మళ్ళీ మా ఇంటికి వస్తారు వాళ్ళు అంటే రాధమ్మ ఏది మమ్మీ రాధగా అనిపిస్తలేదు నాకు నిన్న మొన్న మీతో అన్నామండి కదమ్మా అంటే ఇద్దరు ఒకసారి పొద్దురు గారా మీరు అంటే లేదమ్మా ఆమె బస్సు ఎక్కింది నాట ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చారా వాళ్ళు? వచ్చి మీతో కలిసి వచ్చారు 2 సార్లు 3 సార్లు వచ్చారు. రాధమ్మని తోలుకొని పోయినాక కూడా అయితే మరి మీరు పోయేటప్పుడు ఒకసారి పోయారమ్మా మరి రాధగా అనిపిస్తలేదు ఫోన్ లేదు మరి నువ్వు మళ్ళీ వస్తున్నావు మా ఇంటికి అంటే మేము పోయినాం కానీ అమ్మ నీతో ఫోటో దిగినాం రాధమ్మ దిగమంటే దిగినాం. ఆమె బస్సు ఎక్కింది నేను ఆటో ఎక్కినా మా ఇంటికి నేను పోయినా రాధ ఎక్కడ పోయిందో మాకు తెలియదు. అట్లా ఇంకా 2 సంవత్సరాలు చూసిన 5 సంవత్సరాల లెక్క చూసిన చూసి వైజాగ్లో దొరికించుకొని
శిల్పను, దేవిని, సప్న ముగ్గురు కేసులు ఇరికించిన ఏడా వైజాగ్ పోలీస్ జైల్లో పెట్టిన తీసుకుపోయి వాళ్ళు జైల్లోనే ఉర్రు. మళ్ళీ ఆ తరపు నాకు ఇట్లా తీసుకుపోయి నా బిడ్డను ఏమైనా చేసిండ్రా అందులో ఏమైనా చేయగలిసిందా ఇది ఎటు మాట తెలుసు నాకు అర్థం. నా బిడ్డను తీసుకొచ్చాక వీళ్ళ జైల్లో పెడతాను పెట్టి చెప్తలేరు వాళ్ళు ఎంత పోరాయినా కానీ చెప్తలేరు. తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది మావోయిస్ట్ పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంది, చాలా పదవులు ఇచ్చారని ఆమెకి, అవన్నీ ఎప్పుడు తెలిసింది మీకు? పోలీసులకే తెలుస్తున్నాయి అవన్నీ. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒకరికి తిరిగి మాట్లాడుతున్నారు. ఇలా రాదమ్మ పోయిందట అక్కడ అక్కడ అన్నలలో కలిసిందంట అని చెప్పారు. పోయింది సార్ మాకు తెలియదు అన్నారు. తెలియదు అన్నమాట మేము ఖచ్చితంగా నువ్వే తోలకపోయినా నిన్న జైలు పట్టేసామని రాసిన చంద్రపూర్ జైల్లో పెట్టేసినారు. ఆమె తరఫున రూపాయి కూడా చెందాడు నాకు. అట్లా అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు. తిన్నోళ్ళు శిల్ప, దేవి, ఆమె మేమే అమ్మ నాయనం, వాళ్ళ అమ్మకి ఎవరు లేరు అని ఆమె తను డబ్బు తీసుకొని తిన్నోళ్ళు వాళ్ళు. మా కాడకి రూపాయి కానీ మాకు కావాలని మీ అబ్బాయి పేరు చెప్పారు వాళ్ళు. కావాల్సుకొని మమ్మల్ని జైల్లో పెట్టరు కాబట్టి ఇవన్నీ ఇళ్ళకే చుట్టి పెట్టాలి. 5-6 లక్షలు ఇచ్చి పెడితే ఇది ఒక రూమ్ నేను ఎట్లుంటాను, నా పిల్లలు ఎట్లుంటారు, నేను ఎట్లుంటాను సార్. మా మీదకి అట్లా చుట్టేస్తారు అన్ని. తోలుకపోయిండ్రు, పెట్టిండ్రు, దాన్ని అమ్ముకున్నారు. అమ్ముకొని నాకు తెలియదు అంటారు. తెలియదా? ఎవడో ఒకటి చూస్తూనే ఉంటాడు. నాకు పోలీసు దారనే దొరికింది. నా బిడ్డ దొరికింది కానీ పోలేకపోతున్నా, అంత దూరం పోలేకపోయినా. అంత్యక్రియలు జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కొంతమంది బంధువులు రావాల్సింది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆప్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. పోలీసులు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. దాంతోపాటు మావోయిస్ట్ అలిగేషన్స్ కూడా చేశారు కాబట్టి అటు వాళ్ళ తమ్ముడు సూర్య ఎవరైతే సూర్యతో కూడా కొన్ని వివరాలు అయితే పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి.